కరీంనగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు మేయర్ సునీల్ రావు. 5 ఏళ్ల తమ పాలనలో కరీంనగర్ను అన్ని విధాలా అభివృద్ధి చేశామన్నారు. గతంలో మున్సిపాలిటీకి రావాలంటే ముక్కు మూసుకొని రావాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడేవారన్నారు మేయర్ సునీల్ రావు. తమ పాలకవర్గ హయాంలో సిటిజన్ సర్వీస్ సెంటర్తో పాటు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. 420 కోట్ల స్మార్ట్ సిటీ నిధులు, 279 కోట్ల అమృత్ నిధులు, 15వ ఫైనాన్స్ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన వాటాను కేంద్ర మంత్రి బండి సంజయ్ మంజూరు చేయించారన్నారు. కరీంనగర్ అభివృద్ధిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్తోనే కరీంనగర్ అభివృద్ధి సాధ్యపడిందన్నారు. రాబోయే రోజుల్లో సైతం బండి సంజయ్తోనే అభివృద్ధి సాధ్యమని బీజేపీలో చేరానన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ నగరపాలక సంస్థపై కాషాయ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఎజెండానే ధ్యేయంగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తామన్నారు. నగరంతో పాటు మున్సిపల్ ఆఫీసు కూడా గతంలో మున్సిపల్ ఆఫీస్కి రావాలంటేనే ముక్కు మూసుకొని వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మంచి గార్డెన్ కింద పండే విధంగా కూడా మంచి గార్డెనింగ్ కావచ్చు, మంచి పార్కింగ్ కావచ్చు, మున్సిపల్ ఆఫీసులో ఉన్న వృద్ధులు వస్తే పైకి పోవాలంటే నడవలేని పరిస్థితి నుంచి బ్రహ్మాండమైన లిఫ్ట్ సౌకర్యం కావచ్చు, విజిటర్స్ వస్తే ఎక్కడ కూర్చోవాలో తెలియనప్పటి నుంచి ప్రతి ఫ్లోర్కు విజిటర్స్ విజిటర్స్ లాంజ్ కావచ్చు, అన్ని రకాలుగా కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుందామంటే సరైన మీటింగ్ స్థలం నుంచి బ్రహ్మాండమైన కౌన్సిల్ హాల్ వరకు. అంతేకాకుండా సిటిజన్ సర్వీస్ సెంటర్లు గతంలో లేకుండే ప్రజలు వచ్చి పన్నులు చెల్లించాలంటే ఎవరికి చెల్లించాలో తెలియని పరిస్థితి నుంచి మంచి సిటిజన్ సర్వీస్ బిల్డింగ్ కట్టించి ప్రజలు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా అనేక రకాల సౌకర్యాలు చేసి ఎవరికి కూడా ఇంత ఇబ్బంది లేకుండా నగరంతో పాటు మున్సిపల్ ఆఫీసు చరిత్ర చేసినటువంటి కార్యక్రమం మాది. ఈరోజు మరి వారు చేసిన కార్యక్రమాల వల్లనే ఈరోజు కరీంనగర్ నగరం ఇంత గొప్పగా ఉంది. నేను అది చెప్పి ఈరోజు మళ్ళీ కరీంనగర్ నగరంలో అభివృద్ధి చెందాలి, కరీంనగర్ నగరం అభివృద్ధి చేయడమే మా ధ్యేయం, కరీంనగర్ నగరం అభివృద్ధి ముందర మేము ఏది కూడా ఆలోచించామనే ఉద్దేశంతో నగరం అభివృద్ధి చెందాలంటే బండి సంజయ్ గారి నాయకత్వం ఒకటే శరణం అని చెప్పి ఈరోజు భావించి మరి ప్రజల అభిష్టం మేరకు భారతీయ జనతా పార్టీ